కాల్పుల విరమణ ఒప్పందం హమాస్కి ప్రధానంగా కావాలి. ఎందుకంటే అది బాగా అల్లాడిపోయింది. బాగా సావు బతుకుల మధ్యన ఉంది. దాని పరిస్థితి సెటిలైజ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సెటిలైజ్ చేయడానికి అవకాశం కుదరట్లేదు. దీంతో కొత్త కొత్త కథలు నడుపుతోంది. ఓ పక్కన ఇజ్రాయెల్ ఏం చెప్పింది, బందీలను విడిచిపెట్టండి, దానికి బదులుగా ఒక 4 వారాల విరామం ప్రకటిస్తామని చెప్పింది. కనీసం 50 ఏళ్ల పైబడినటువంటి వాళ్ళని విడిచిపెట్టమంటోంది. ఆ విషయంలో ఆలోచిస్తామని చెప్తున్నటువంటి హమాసు కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. హమాస్ ఆన్ April 27 రిలీజ్డ్ ఏ వీడియో షోయింగ్ 2 hostages who were taken on October 7, 2023. The hostages in the undated video identified themselves as Keith Segal and Omni Miran. The hostages said they were hoping for a deal to secure the release of all captives. Following Hamas video, hostages families issued a fresh appeal to the నెతన్యాహు గవర్నమెంట్. ఇక్కడ నెతన్యాహు ఎంతసేపటికి అందరినీ విడిపించడం కుదరదు అనుకున్నప్పుడు ముందు పెద్దవాళ్ళని విడిపించండి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే హమాస్ రోజు మైండ్ గేమ్ నడపాలి రష్యాతో. రోజుకు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది తమ దగ్గర బందీలు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు హమాస్ ఎవడన్నా ఇజ్రాయెల్ బందీలుగా పెట్టుకుని వాళ్ళ చేత ఇట్లా వీడియో రిలీజ్ చేస్తే మానవ హక్కులు పౌర హక్కులు భంగం అంటారు. అదే హమాస్ తీవ్రవాదులు చేస్తుంటే దాని విషయంలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. ఏ అమెరికా ఏ యూరోప్ దేశాలు కూడా వాళ్ళ నాటకాన్ని, అంటే కిడ్నాపర్లకి సహకరిస్తున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా యూరోప్ దేశాలు ఉన్నాయి.